హలో అందరికీ ఈరోజు అయితే నేను ఈ వీడియోలో మంచి కండిషనర్ చూపించబోతున్నాను. సో చాలా మంది చిన్న హెయిర్ ఉన్న వాళ్ళైనా పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక కండిషనర్ బయట నుంచి తెచ్చుకొని యూజ్ చేయాలనుకుంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. హెయిర్ ఫాల్ అవ్వడం కానీ హెయిర్ బ్రేకేజ్ అవ్వడం కానీ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే దాని నుంచి ఏం ఎఫెక్ట్ ఉండదు, చాలా బాగుంటుంది. సో ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హెయిర్ వీడియోస్కి అయితే కొంచెం మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మీరు. అండ్ కుకింగ్ దానికి కూడా అంటే ఇంట్లో చేసేవి ట్రావెలింగ్ అలాంటి వ్లాగ్స్ కూడా చేస్తున్నాను, కొంచెం దానికి కూడా సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఇది ఎలా చేసుకోవాలి, దీనివల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు, మాకు ఎఫెక్ట్ అవుతుందేమో అనే భయం ఉన్న వాళ్ళు అసలు యూజ్ చేయకండి. సో మీకు లాంగ్ హెయిర్ ఉంది కదా, మీరు ఎన్నైనా చెప్తారు అనుకునే వాళ్ళు సో స్కిప్ చేయండి వీడియో, ఏం ప్రాబ్లం లేదు. నాకైతే మంచిగా వర్క్ అయిందండి. సో అందుకని నేను మీకు చాలాసార్లు నేను యూజ్ చేసిన తర్వాతనే ఈ వీడియో పెడుతున్నాను. ఇది నా జెన్యూన్ రివ్యూ. సో మీరు యూజ్ చేయాలనుకుంటే మాత్రమే యూజ్ చేయండి. సో దీనివల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు, హెయిర్ ఫాల్ అవ్వదు, ఏం అవ్వదు, బాగుంటుంది. కాకపోతే హెయిర్ మంచిగా సిల్కీగా అవుతుంది, సాఫ్ట్ అవుతుంది. డ్రైనెస్ ఉంటే మాత్రం డెఫినెట్గా తగ్గుతుంది. మంచి హెయిర్ గ్రోత్ స్ట్రాంగ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అండ్ డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది. ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. అండ్ అందరు చాలా ఇష్టపడతారు. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూలనే మనం చేసేది మిక్స్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే. నా హెయిర్ వాల్యూమ్ చూపించండి అంటున్నారు. నా హెయిర్ వాల్యూమ్ ఇదేనండి, చాలా సిల్కీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అండ్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ కండిషనర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ వేసుకోండి. అవి నార్మల్ రైస్ అయినా పర్లేదు, రేషన్ బియ్యం ఉంటాయి కదా అవైనా పర్లేదండి. సో అందులోకి ఫ్లాక్ సీడ్స్ వేసుకోండి ఒక 2 టేబుల్ స్పూన్స్, మేథీ సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకోండి. సో ఇవన్నీ హెయిర్కి చాలా మంచి కండిషనింగ్గా వర్క్ అవుతాయి. ఇందులోనే కలోంజీ సీడ్స్ కూడా వేసుకోండి. సో కలోంజీ బెనిఫిట్స్ మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు. చాలా హెయిర్ స్ట్రాంగ్నెస్కి, హెయిర్ గ్రోత్కి చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో ఇవన్నిటిలోకి మనము అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సో నార్మల్ వాటర్ అయితే వేసేసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ అన్ని నీళ్లు వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇవన్నీ కండిషనింగ్కి, హెయిర్ స్మూత్నింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఒక 1 అవర్ అలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత త్వరగా పెట్టుకోవాలని నానక ముందే మీరు అలా స్టవ్ మీద పెట్టకూడదు. నానిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం చెయ్యికి జిగటగా అనిపిస్తుంది. ఆ టైంలో స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో అసలు చాలా సిమ్లో పెట్టేసుకొని అందులోకి మందార ఆకులు వేసుకోండి. మనం వేసిన మందార ఆకులు కూడా హెయిర్ స్మూత్నింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందులోకే రోజ్మేరీ లీవ్స్ మీ దగ్గర ఒకవేళ పచ్చి ఉన్నా తీసుకోవచ్చు చెట్టు నుంచి, లేదంటే ఒకవేళ మీ దగ్గర డ్రైవి ఆన్లైన్లో ఇప్పుడు దొరుకుతున్నాయి కదా అవైనా పర్లేదు. అవి వేసుకొని బాగా మసిలేంత వరకు మీరు అలానే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు వల్ల ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు. కర్రీస్లో వేసుకున్న వాటి పొడి అయినా కూడా హెయిర్ అండ్ ఐస్కి చాలా మంచిదన్నమాట. మన కళ్ళకు కానీ మన జుట్టుకు కానీ చాలా మంచిగా పనిచేస్తుంది. సో దీన్ని ఇలా వేసుకోవడం కన్నా కూడా మీరు కర్రీస్లో అలా పౌడర్ చేసుకొని అలా తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఒకసారి అలా కూడా ట్రై చేయండి. వీలైతే నేను ఆ రెసిపీస్ కూడా పెడతాను. సో ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా మసలాలన్నమాట. దీనివల్ల మన హెయిర్లో ఉన్న ఫ్రీజినెస్ అంతా పోతుంది. అండ్ అలానే చాలా మందికి నార్మల్గా కండిషనర్ యూజ్ చేయాలంటే భయము. సో అలాంటి వాళ్ళకైతే ఇలాంటి హోమ్ రెమెడీ ట్రై చేయండి. డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఏదైనా కానీ 1-2 సార్లు యూజ్ చేస్తే రాదు, మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటేనే దాని బెనిఫిట్స్ అనేవి మనకు అర్థమవుతాయి. సో బయట కండిషనర్ యూజ్ చేయని వాళ్ళు, బయట కండిషనర్ వల్ల ఏమైనా ప్రాబ్లము, హెయిర్ ఫాల్ అలాంటిది అవుతున్న వాళ్ళు అయితే డెఫినెట్గా ఈ కండిషనర్ అయితే మంచిగా వర్క్ అవుతుందండి. నేను కూడా ఏదైనా కండిషనర్ యూజ్ చేయాలంటే చాలా భయపడిపోతా. సో అప్పుడు నాకు ఇది ఒక మంచిగా ఐడియా వచ్చిందనమాట. దీనివల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరు రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల
స్మూత్ అవుతుందన్నమాట హెయిర్ ఇది యూజ్ చేయడం వల్ల. మీరు ఎప్పుడు హెయిర్ వాష్ చేసినా కూడా ఈ పద్ధతిలో చేసుకోండి. అంటే కండిషనర్ ప్లస్ షాంపూ రెండు మనం మిక్స్ చేసి హెయిర్ వాష్ చేసుకుంటున్నట్టు. సో ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ వస్తాయండి. ఒక్కసారైనా కూడా ఇలా ట్రై చేయండి. అండ్ అలా ట్రై చేస్తూ ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది హెయిర్ గ్రోత్కి కానీ అండ్ హెయిర్ ఫాల్కి కానీ. సో ఫ్రీజీనెస్ ఉన్న వాళ్ళకి కానీ ఇది మీకు హెయిర్ సీరమ్గా కూడా పనిచేస్తుంది. కాకపోతే హెయిర్ సీరం కన్నా కండిషనర్గా ఎక్కువ వర్క్ అవుతుందన్నమాట. స్మూత్నెస్ కానీ సిల్కీనెస్ కానీ ఆ ఫ్రీజినెస్ తగ్గించి చాలా బాగుంటుందన్నమాట హెయిర్. అప్పుడప్పుడు ఇలా హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన హెయిర్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడైతే మనం వేసుకున్న మెంతులు కానీ అవన్నీ బాగా మసిలిపోయినాయి అన్నమాట. దాని తర్వాత ఒక మగ్గులోకి మనం ఈ వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఈ వాటర్తోనే మనము ఏ షాంపూ అయితే రెగ్యులర్గా యూస్ చేస్తామో ఆ షాంపూ కూడా వేసుకోండి. మీరు రెగ్యులర్గా ఏ షాంపూ యూస్ చేస్తారో ఆ షాంపూ మిక్స్ చేసేసుకోవాలి ఇంకా ఇందులోకి. సో మిక్స్ చేసే ముందు ఒకసారి మీరు వేళ్ళతో ఒకసారి ఆ వాటర్ని టచ్ చేసి చూడండి, కాస్త జిగటగా అనిపిస్తాయి. సో ఇందులోకి అయితే నేను రెగ్యులర్గా యూస్ చేసే షాంపూ అయితే వేస్తున్నానండి. మీ హెయిర్కి ఎంత షాంపూ కావాలో ఇప్పుడే వేసేసుకోండి. ఎంత షాంపూ పడుతుందో అంత షాంపూ ఒకేసారి వేసేసుకోండి ఈ కండిషనర్ వాటర్లో. అండ్ వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేస్తే మంచిగా నురుగు వస్తుంది చూడండి. అండ్ మీకు పర్ఫెక్ట్గా ఎంత షాంపూ పడుతుందో అంత వేసేసుకోండి ఒకేసారి. అండ్ మైల్డ్ షాంపూస్ యూస్ చేసేసి హెయిర్ వాష్ అయితే చేసేసుకోండి. హెయిర్ చూడండి ఎంత స్మూత్గా ఉందో. హెయిర్ని మీ ఇష్టం వచ్చినట్టు రబ్ చేయొద్దు. అండ్ ఒక పర్ఫెక్ట్గా ఒక డైరెక్షన్లో మంచిగా అంటే సో మీరు ఒకవేళ హెయిర్ డ్రైయర్ యూస్ చేసే వాళ్ళైతే యూస్ చేసుకోండి. నేనైతే యూస్ చేయను కాబట్టి అండ్ మంచిగా ఎండలో నించుంటా, లేదంటే ఒకవేళ ఫ్యాన్ కింద కూర్చుంటే ఇంకా అదే ఆరిపోతుంది జుట్టు. అండ్ హెయిర్ అయితే మంచి స్మూత్నింగ్గా ఉంటుంది. ఒక్కసారైనా ఈ వీడియో చూసి ట్రై చేసి చూడండి. అండ్ పర్ఫెక్ట్గా అంటే మీకు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనుకున్న వాళ్ళైతే యూస్ చేయకండి. సో మాకు ఏదైనా రిజల్ట్ వస్తుంది మేము యూస్ చేస్తాము రెగ్యులర్గా అనుకునే వాళ్ళైతే యూస్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చాలామంది మీరు ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకోండి, అలాంటి హెయిర్ స్టైల్ వేసుకోండి అంటున్నారు. సో నాదైతే చాలా జల్దీ చిక్కు పడిపోతుందండి. అందుకే నేను ఎప్పుడు కూడా హెయిర్ స్టైల్స్ ట్రై చేయలేదన్నమాట. ఇక ముందు ట్రై చేస్తే డెఫినెట్గా వీడియో అయితే నేను ఒకవేళ డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్.